అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి శాశ్వత ఆహ్వానితులకి అందరికీ ఈ సర్వసభ్య తెలియజేసుకుంటున్నాను. ఈ సభ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మన కృషి ప్రజల జీవితం మెరుగుపరిచే అనేక అంశాలపై ఈ రోజు మన జనరల్ బాడీ మీటింగ్ లో శాసనసభ్యులు అయిన తర్వాత కూడా దాదాపు 42 మంది ఇప్పుడు చనిపోయిన న్యాయం జరగదనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా ఇప్పుడు అయ్యే వాళ్ళు కూడా ఆ పైప్ లైన్స్ ఎక్కడ ఉన్నాయో గతంలో చేసిన కాంట్రాక్టర్ తెలుసు, కానీ ఇప్పుడు అదే ఆటంగా పరుస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పి మరి నిన్న డిఆర్సీ మీటింగ్ లో కూడా మనం చెప్పడం జరిగింది. కొన్ని నెలలు చనిపోయారంటే మీరు ఆలోచించండి, చట్టం పంపించడం జరిగింది. మరి ఇటీవల మాగోడు శ్రీనివాస ఎంపీ గారు మెడికల్ అండ్ హెల్త్ వారిని కూడా ఏపీఎంఐటీసీ వారి కానీ వీళ్ళు సెలవు జై సిఇఓ గారికి, గౌరవ ఎంపీ మాట్లాడుకోండి, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇటువంటిప్పుడు ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం అవసరమా? జూలైలో మనకి మిడిల్ కాంపోనెంట్ ఫైనలైజ్ అవుతుంది. అంటే ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత మనం అలాట్ చేయాలి వర్క్స్ జూలైలో మనం ఫైనల్ చేసేటప్పుడు డెఫినెట్గా కొన్ని శ్మశానాలైనా ఏదైతే ఇమీడియట్గా అవసరమో గ్రీన్ యూనివర్సిటీ 2008 కాబట్టి వాళ్ళు కూడా ఇవ్వడం అనేది జరుగుతుందనేది తెలియజేస్తా ఉన్నాం. అదే ఆర్డబ్ల్యూఎస్ అనేది ఈ శాఖ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మంచినీటి సరఫరా అనేది చాలా అవసరం ప్రతి ప్రాంతానికి కూడా. అంటే ఈ మధ్య వర్షాలు పడి కొంతవరకు వెసులుబాటు అనేది భగవంతుడు కల్పించాడు. లేనప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అనేది ముఖ్యంగా పశ్చిమ ప్రాంతానికి ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్నాం. తూర్పు ప్రాంతంలో అంటే ఎక్కడ బోర్వెల్స్లోనూ నీళ్లు ఉంటుంటాయి కాబట్టి పశ్చిమ ప్రాంతానికి ఎటువంటి ఆధారాలు లేదు. ఆ పశ్చిమ ప్రాంతంలోనే ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ముందు గడిచిన 2-3 నెలల్లో కూడా మనం ఎక్కువగా కూడా ట్యాంకర్స్ వల్ల కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. అందరూ అక్కడ వీరున్నంత వరకు యానిమల్స్ కూడా అవి కూడా మనం సరఫరా కూడా చేయగలిగాం. ఇప్పుడు అక్కడ వర్షాలు కూడా వచ్చినాయి కాబట్టి కొంతవరకు తగ్గించాను నేను. కానీ ఇవన్నీ కూడా పర్మనెంట్ సొల్యూషన్ కావాలనేది గౌరవ శాసనసభ్యులు కలిగినైనా మన సొంత రోజులు కూడా అయినా శాసనసభ్యులు అడిగేది అనేది మన జిల్లాలో మీరు చెప్పినట్టుగా ఏంటంటే 4 కోట్ల రూపాయలు అనేది ఎస్టిమేట్ అవుతున్నది. ఏ ప్రాంతాలకు కారవుతుంది అన్నారంటే ఎస్సీ గారు ఇది 4 కోట్లు ఏంటంటే కంపెనీ మేము మొత్తం మనకున్న హ్యాబిటేషన్స్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. 188 హ్యాబిటేషన్ సప్లై ఇస్తాం సార్. వాటికి కూడా ఈ వాటర్ షార్ట్ ఫాల్ వల్ల ఇంకా మిగతా గ్రామాలను కవర్ చేయలేని స్థితి ఉంది సార్. ఇది 250 సార్ చెప్పినట్టు 250 గ్రామాలు కూడా మన కంపెనీ మేము అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి జరిగిన శాసనసభ్యులు అందరూ కూడా సొంత రోజుల పాటు కలిసి అందరూ ఉన్నారన్నప్పుడు మేము మార్నింగ్ ఒక గ్రామానికి వెళ్ళాం. ఒక లేడీ దాదాపు అక్కడ ఉన్న మీ వాళ్ళు ఏమంటారు సచివాలయం సిబ్బంది వాళ్ళు వెల్ఫేర్ అసిస్టెంట్ చెప్తారు సార్ నేను 3 సార్లు పంపించాను, జెన్యూన్ పంపించినా కానీ రిజెక్ట్ కొట్టి పంపుతున్నాను, పై నుంచి మేమేం చేయలేని పరిస్థితి సార్. ఇప్పుడు ఆ రిజెక్ట్ కొట్టినప్పుడు రీజన్ మీరు వాళ్ళు భర్త చనిపోయాడని క్లెయిమ్ చేసి ఆల్రెడీ భర్త చనిపోయినాడు, ఊళ్ళో ఎక్కువ చేసి తెలుసు, భర్త బతుకున్నాడని చెప్పేసి ఆ పెన్షన్ రిజెక్ట్ కొట్టారు. ఆవిడ ఈ టైం కాదు కదా, ఎప్పుడైనా సరే ఆ బెనిఫిషియరీ ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఆ పెన్షన్ కోల్పోతూ ఉంది. కానీ యాక్షన్ ఏం జరగడంలా. వాళ్ళు ఎన్నిసార్లు పైకి పంపించినా మీరు ఏదో చిన్న రీజన్ పెట్టి లేదు. ఇప్పుడు అదే చెప్తున్నా, చీరలదిట్ట గ్రామంలో ఈరోజు వెళ్ళాం మేము మార్నింగ్ పెన్షన్ కలుసుకున్నాం. ఆ లేడీ అంతా 4,000 తీసుకుంటుంటే బాధపడుతూ అక్కడ ఏడుస్తాం. అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ అడిగితే సార్ నేను నిజంగా నేనే పంపించాను సార్ 3 సార్లు, కాంప్లికేటెడ్ కేసు,
బట్ పైన యాక్సెప్ట్ చేయడం లేదు సార్, రిజెక్ట్ కొడతానే ఉన్నారు సార్. ఇట్ ఈస్ హ్యాపనింగ్ నాట్ మీరు నిన్న వచ్చే మీరు లాస్ట్ చెప్పేది నేను మొన్న వచ్చాను సార్ అని చెప్తాను. నాట్ ఓన్లీ దిస్ సార్, వాళ్ళు ప్రజలు ఎక్కడ పోవాలో అర్థం కాని పొజిషన్. ఇప్పుడు ఆధార్ కార్డులో పొరపాటు గవర్నమెంట్ సైడ్ జరుగుతుంది, ఆ రెక్టిఫికేషన్ ఎక్కడో చెప్పండి మీరేం చేసి జాయింట్ కలెక్టర్. మెయిన్గా ఏంటిదంటే ఎగ్జిస్టింగ్ సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్ చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఆ సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్ మెయింటెనెన్స్ సరిగా లేదు, అంటే మన అనుకున్న లెవెల్కి లేదు. సరే వచ్చే స్కీమ్స్ గురించి తర్వాత సంగతి. ఇప్పుడున్న స్కీమ్స్ నేను గమనించింది మరి ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీలో ఈ సిపిడబ్ల్యూ మెయింటెనెన్స్ సరిగా లేదు, అందుకని వాటర్ సరిగా క్వాలిటీగా రావాలి. సో నేను దీంట్లో గమనించింది ఏంటిదంటే మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లు ఇష్టం వచ్చినట్టు 25%, 35% మైనస్లు చేసి అక్కడ క్వాలిటీ మెయింటైన్ చేయడం. ఎందుకంటే మీరు ప్రమాణంగా ఎస్టిమేట్స్ చేసి ఉంటారు, ఎస్టిమేట్స్ చేస్తే ఒక 5% అంటే వాళ్ళ ఎఫిషియన్సీ వల్ల 5% ఉంటుంది. 30%లో 25% తగ్గించిందంటే మిమ్మల్ని మీరు గ్యారెంటీకి ఏదో వదిలేస్తారని భావంతోనే వాళ్ళు చేశారని నా భావన. అందుకని ఈ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రాబోయే కాలంలో మంచి కాంట్రాక్టర్స్కి ఇచ్చి ఏదో తూతూ మంత్రం కాకుండా మీరు కూడా, ఎందుకంటే మీరు గట్టిగా పర్యవేక్షిస్తే ఎవరు చేయడం. అది దీని మీద నేను నాకు అనేక కంప్లైంట్స్ వచ్చాయి, నేను కూడా దీన్ని బాగా చేస్తాను. రెండో విషయానికి వస్తే జేజేఎం మా సంతోషపాటి కాన్స్టిట్యున్సీ సెకండ్ ఫేజ్లో ఉన్నట్టుంది. సో నేను అనేది ఏంటంటే మాది ప్రతి ఊరికి మాకు వచ్చే విధంగా ఏంటంటే సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో ఫ్లోరైడ్ ఉంది, సాలినిటీ కూడా ఉంది. మా కలిగిరి అనేది ఫ్లోరైడ్ ఉంది, సాలినిటీ అనేక సినిమా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అందుకని మీరు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో అన్నీ చూసుకొని ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ సెట్ చేసుకొని నా సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా ప్రతి ఊరికి ఇవ్వాలంటే అనేది నేను కోరుతాను. గౌరవ సభ్యులు అడిగినా, శాసనసభ్యుల వారు, పార్లమెంట్ సభ్యుల వారు అడిగిన అన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. కొన్ని విషయాలకి ఇక్కడే సమాధానం చెప్పడం జరిగింది, మిగతా వారికి రిటర్న్ గా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైతే ప్రజా సమస్యల మీద మీరు ఇక్కడ ప్రస్తావించారో అన్నింటి కూడా ఎప్పటికప్పుడు చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే మరి మా అధికారులందరూ కూడా అంతా సమస్యంగా ఎక్కువ ఉంటారు. సో ఏది అడిగినా ఆన్సర్ అడిగానే పెట్టి బాధ్యతయుతంగా చేస్తున్నారు. సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ మీద కూడా కొన్ని వివరాలు అడిగారు, అవి కూడా మేము చేయడం జరుగుతున్నారు. సో ఈరోజు ఈ సమావేశానికి చేసినటువంటి అందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, కోవిడ్ అనేది మంది వచ్చినట్టుగా మనకి ప్రభుత్వం వారు కూడా కోవిడ్కి అడ్వైజరీ పంపించడం జరిగింది. సో దయచేసి మీరు కూడా కోవిడ్ మీద మనకి అవగాహన కల్పించాల్సిందిగా కోరుతున్నానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జనరల్ బాడీ సమావేశంలో సభ్యులు చూపించిన చురుకైన భాగస్వామ్యం, విలువైన సూచనలు మరియు ఆలోచనలు హృదయపూర్వక కృతజ్ఞతలు. మన జిల్లా అభివృద్ధి పథకంలో ముందుకెళ్తున్నందుకు ఈ చర్చలు ఎంతో దోహదం పడతాయని నమ్ముతున్నాము. ఇక్కడ చర్చించిన ప్రతి అంశం పట్ల మనం కట్టుబడి ఉండాలని, నిర్ణయాలు అమలులోకి రావాల్సిన బాధ్యత అందరికీ అని నేను మరలా గుర్తు చేస్తున్నాను. ప్రజల సంక్షేమమే మన ప్రధాన లక్ష్యం. అందుకోసం మనం కలిసి ముందుకెళ్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.